నాకు తెలుసు మీరు వసంతే కదా. మీరెందుకు అబద్ధం చెప్తున్నారో నాకు తెలీదు, కానీ అక్కడ ఒక మనిషి 2 సంవత్సరాల నుంచి మీకోసం పిచ్చోళ్ళ ఎదురు చూస్తున్నాడు. తన తల్లిని పోగొట్టుకున్నాడు, తన ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాడు. ఆఖరికి తన ప్రాణాలు పోయినా అక్కడి నుంచి కదలని మీకోసం, సారీ వసంత కోసం అక్కడే ఉండిపోయాడు. ఒకవేళ మీరు నిజంగా వసంత కాకపోతే నన్ను క్షమించండి, కానీ మీరే వసంత అయితే ఈ ప్రపంచం మిమ్మల్ని క్షమించదు. వసంత ఎక్కడుంది? నువ్వు ఇక్కడే ఎందుకు ఉండిపోయావు? ఎందుకు అతన్ని కలవలేదు? ఎక్కడ దాచారా వసంత? చెప్పు, వసంతను ఏం చేశారు? చెప్పు. ఐలాండ్ నుంచి బలవంతంగా తీసుకొచ్చి మా నాన్న దత్తు కలిసి నన్ను ఒక రూమ్లో బంధించారు. నేను ఎలాగైనా తప్పించుకుని మణిని కలవాలని ప్రయత్నించాను. ఒకరోజు శివమణిని వెతుక్కుంటూ వాళ్ళ అమ్మగారు మా ఇంటికి వచ్చారు. శివమణి ఆచూకి చెప్పమని చాలా ప్రాధాయపడ్డారు. ఆవిడ్ని బలంగా చంపదెబ్బ కొట్టి బయటికి తోసేయమని చెప్పారు మా నాన్న. ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న దత్తు ఇదే అదనుగా భావించి ఆమె గొంతు నుండి చంపేశాడు. బాబా, నువ్వు కొట్టిన దెబ్బగా ముసలి చచ్చిపోయింది. ఇదంతా తెలియని మా నాన్న శివమణి అమ్మగారు శవాన్ని చూసి ఆయన కొట్టినందువల్లే చనిపోయిందనుకున్నారు. శివమణి వస్తున్నాడని, ఇక్కడుంటే మనల్ని బతకనీడని చెప్పి బలవంతంగా మమ్మల్ని ఐలాండ్కి తీసుకువెళ్ళాడు. దత్తు మంచివాడు కాదు, దుర్మార్గుడని దానికి చెప్పడానికి ఎంతో ప్రయత్నించాను. నా మాట వినకుండా నన్ను కొట్టి బంధించారు. నాన్నకి ఉన్నవి లేనివి చెప్తూ ఆ శివమణి కంటపడకుండా నీ బిజినెస్లన్నీ నేను జాగ్రత్తగా నడుపుతానని, నీకేం భయం లేదని నాన్నని నమ్మించాడు. ఆ తర్వాత మా నాన్న మనుషుల్ని బెదిరించి తన వైపు తిప్పుకున్నాడు. మా బిజినెస్లన్నీ తన గుప్పట్లోకి తీసుకున్నాడు. శివమణికి దూరమై ఎన్నో రోజులు నెలలు ఇలా ఉండాల్సి వస్తుందని నేను కలలో కూడా ఊహించుకోలేదు. ఒంటరిదాన్ని నాలో నేను కుమిలిపోయాను. ఒకరోజు మా నాన్న ముఖ్య అనుచరుడు వచ్చి దత్తు మన ఆస్తులన్నీ హస్తగతం చేసుకున్నాడని, మనలందరినీ చంపేయాలని ప్లాన్ వేశాడని చెప్తుండగా అప్పుడే అక్కడికి వచ్చిన దత్తు నాన్న అనుచరుడిని చంపేశాడు. దత్తు కిరాతకాల గురించి నాన్న అడుగుతుండగా నీచుడు చాలా దారుణంగా నాన్నని కూడా పొడిచి చంపేశాడు. నిన్ను చంపేస్తాడు, ఇక్కడి నుంచి పారిపో.
నువ్వెలా బతికావు? కొంతమంది బెస్ట్ వాళ్ళు నన్ను కాపాడి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. മോളെ എന്താ ചേച്ചി? ഡോക്ടറെ വിളിക്കണോ? స్పృహలోకి వచ్చాక నేను ఇకపై మాట్లాడలేనని తెలిసింది. మణి నా గొంతును ప్రేమించాడు. జీవితాంతం నేను పాడుతూనే ఉండాలని కోరుకున్నాడు. ఒక మూగదానిగా శివమణి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోమని అడగడం భావ్యం కాదని అనిపించింది. అందుకే ఒంటరిగా మిగిలిపోవాలనుకున్నాను. మణికి దూరంగా ఉండిపోయాను. ఓ మార్వాడి ఇంట్లో పనిచేసుకుంటూ బతుకుతున్నాను. ఎంత పనిచేసావు వసంత. నువ్వు బతికే ఉన్నావని, ఏనాటికైనా తిరిగి వస్తావని. మణి ఎంతగా తప్పించిపోతున్నాడో చెప్పలేను. మణి ఎప్పటికీ నిన్ను ఆరాధిస్తూనే ఉంటాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. ఇప్పుడే మణితో మాట్లాడదాం. దత్తు ఉండేది ఇక్కడే. దత్తు పారిపో! మణి వచ్చాడు, పారిపో! రజని, వసంతని కలిశాను. వసంత బతికే ఉంది. నేను పల్లవిని. పల్లవి, వసంతకి ఫోన్ ఇవ్వు. ప్లీజ్, నీకు విషయం ముందు చెప్పాలి. ముందు ఫోన్ ఇవ్వు. మణి, నేను మాట్లాడలేదు. వసంత మూగదైపోయింది. నా గొంతు మూగమైంది. ప్లీజ్ పల్లవి, వసంతకి ఫోన్ ఇవ్వు. ఇప్పుడు తను మాట్లాడలేదు మణి. తను మాట్లాడలేకపోయినా పర్వాలేదు, ఫోన్ ఇవ్వు. పల్లవి ప్లీజ్. తను చూసి 2 సంవత్సరాలు అవుతుంది. పల్లవి ఫోన్ ఇవ్వు వసంతకి ప్లీజ్. వసంత, వసంత, మాట్లాడు. వసంత, నిన్ను చూడాలి. వసంత, నిన్ను చూడాలి, చూడాలి.